పరలోకమందున తండ్రి యేసు ప్రభు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. రాత్రికాల సమయంలో ప్రభా కీర్తనల ద్వారా స్తుతించి మహింపరిచేయడమే కాకుండా మీ వాక్యం దగ్గర మేము వస్తుంటున్నాం. వాక్యం యొక్క సత్యం మాకు గ్రహింపు చేసి ఏ విధంలో ప్రార్థిస్తే మీరు అంగీకరిస్తారో ఆ ప్రార్థనను మా హృదయపూర్వకంగా చేయుటకు మాకు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. ఇంకా ఎవరైతే రాలేదో ప్రభా వారు నడిపించండి. ఎవరైతే రాలేకపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాతావరణానికి భయపడుతూ సందికి రాక ప్రభా ఉంటున్న వారి హృదయాల్లో మీరు కార్యం జరిగించవలసి మనం చేస్తుంటున్నాం. మీకు కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరు సహాయం చేయవలసి మనం చేస్తాం. కరెంటును అంతటి మీరు స్వాధీనించుకోవాల్సి మనం చేస్తాం. మంచి వాతావరణం ఇచ్చినందుకు కూడా స్తోత్రములు చెల్లిస్తాం. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుంచి మన యొక్క అంశ ప్రకారంగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. దైవ వాక్యము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అందరం చదువుకుందాం. 3వ అధ్యాయము 20వ వచనం అందరూ చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయే శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. కాబట్టి మనం అడుగు వాటంటికంటే ఊహించు వాటంటికంటేనూ అత్యధికంగా ఇస్తాను అనేటువంటి మాట ప్రభు సెలవిస్తాను. కాబట్టి ఎలాంటి యొక్క ప్రార్థన అంగీకారంలో అవుతుంది అనేది మనం ఒకసారి గుర్తిస్తే మనము కొన్ని విషయాలు చూద్దాము. ఆదికాండం 4వ అధ్యాయం మనకు తెలిసిన విషయాలే. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మార్చి చదువుకుందా. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 1 నుంచి 7వ వచనం వరకు ఆదికాండం 4వ అధ్యాయం. ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. 2 చదవండి. ఆగాత్ర తమ్ముడు హేబేలు గొర్రెల కాపరి కయీను భూమిని సిద్ధపరచేవాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో కురవిన వాటిని కొన్ని తెచ్చెను. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా 6వ వచనం. యెహోవా కయీనుతో నీవు కోపమే, నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసినట్లా తల ఎత్తు, నీవు సత్క్రియ చేసినట్లా తల ఎత్తుకునవా, సత్క్రియ చేయనడలా వాకిట పాపం పొంచుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. ఇక్కడ మనకు తెలుసు మన ఆదాము హవ్వలు వారి యొక్క కుమారుడైన కయీను హేబేలును గురించి మనకి ఇక్కడ ఖచ్చితంగా చెప్పబడుతుంది. కయీను హేబేలు వీరి యొక్క మరి వారు కయీనుము భూమిని సేదపరిచేవాడని వాక్యం రాయబడింది. హేబేలేమో మరి గొర్రెల కాపరిని వాక్యంలో రాయబడింది. మరి ఇక్కడ చూస్తే కొంతకాలం అయిన తర్వాత కయీను తన పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చినాడు. తాను పండించిన పంట అది ఏ పంట అయినా కానీ పంటలో అర్పణగా తీసుకొచ్చి దేవుడికి అర్పణగా అర్పించాడు. హేబేలు కూడా తన మందులో తొలుచూలు వాటిని తీసుకొచ్చి అర్పణగా పుట్టిన వాటిలో కురువిన వాటిని కొన్ని తెచ్చారు. అయితే ఇక్కడ మనకు చెప్పబడిన మాట ఏంటంటే
దేవుడు హేబేలు యొక్క అర్పణను ఏం చేశాడంటే అంగీకరించాడు. హేబేలు అర్పణ అంగీకరించాడు. మరి కయ్యూను అర్పణ అంగీకరించాడు. చాలా స్పష్టంగా వాక్యం వ్రాయబడింది. కయ్యూను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను. చాలా స్పష్టంగా దేవుడు హేబేలు అర్పించిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. మరి కయ్యూను అర్పించిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఈ రెండింటి మధ్య ఉంటున్న తేడా, అర్పణ అంటే అంగీకరించినటువంటి ఆయనకు అంగీకరిస్తుంది. మరి ఈ యొక్క బలి నైవేద్యం అంగీకారమునకు ఆయన అంటే ప్రార్థన లేదా ఆయన మనవి, వారు చేసిన మనవి, వారి యొక్క బలి అంగీకరింపబడడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకని కయ్యూను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు దేవుడు. మనకు తెలుసు కయ్యూను గురించి. కయ్యూను మరి దుష్టుని సంబంధి ఇక్కడ కనపడలేదు, కానీ చెప్పబడింది. దేవుడు ఏమన్నాడు? కయ్యూను అర్పణ రక్ష పెట్టలేదు, హేబేలు అర్పణ రక్ష పెట్టాడు. చాలా స్పష్టంగా దేవుడు కొన్ని మాటలు కయ్యూను గురించి మనకు చెప్పబడతావు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 10వ వచనం, లేకపోతే 11, 12 చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, 12వ వచనం అందరూ చదువుకుందాం. మొదటి యోహాను 3, 11, 12 అందరూ చదువుకుందా. మన ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మీరు కయ్యూను వంటి వారై ఉండరాదు. కయ్యూను వంటి వారై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపిన. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. ఇక్కడే చాలా స్పష్టమైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కయ్యూను వంటి వారమై ఉండరాదంటాడు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, కయ్యూను వంటి వారమై ఉండరాదని చెప్తూ ఎందుకు ఉండరాదు అని చెప్తున్నాడు. మరి అక్కడ అపోస్తలుడు యోహాను ఏమంటాడంటే, వాడు దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధి ఏం చేస్తాడు? మరి బైబిల్ గ్రంథంలో ఉంది, మీరు మీ అపవాది సంబంధులు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. 8వ అధ్యాయం 44వ వచనం. 8వ అధ్యాయం 44వ వచనంలో నేను చదువుతా వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు నా బోధ విననేరకుండుట వల్లనే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. దుష్టుడు ఎవరండి? అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశ నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని ఎందుకు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. మీరు మీ తండ్రి అపవాది సంబంధి. చూడండి, కయ్యూను అపవాది సంబంధిగా చెప్పి పాపం ప్రవేశించిన తర్వాత కయ్యూను అపవాది యొక్క మాట, ఆ అవ్వ ఎలాగైతే అపవాది యొక్క మాట విని పాపం చేయడానికి కారణమైందో, కయ్యూను కూడా అపవాది యొక్క మాట విని తన జీవితాన్ని సంపూర్ణంగా నాశనం చేసుకున్నాడు అని మనం చూస్తుంటున్నాం. అంటే మరి ఆదాముకు ఇద్దరూ జన్మించినారు, కానీ ఒక వ్యక్తి దేవుని సంబంధిగా ఉన్నాడు, మరో వ్యక్తి అపవాది సంబంధిగా ఉన్నాడు. అపవాది సంబంధులైన వారిని, దేవుని సంబంధులైన వారు ఏం చేస్తారు?
దేవుని సంబంధులు దేవుని మాట అంటారు, అపవాది సంబంధులు అపవాది మాట. అంటే వారు అపవాది సంబంధులని మనకి ఇక్కడ చెప్పబడతారు. అందుకే మీరు నా వాక్యము వినరు, నా మాట గ్రహించరు. చూడండి ఒక మాట ఉంది 23వ వచనం చూడండి, అదే 8:23లో, మీరు క్రింది వారు నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధిని కాను. ఈ లోక సంబంధిని కాను అంటే అపవాది సంబంధులు. ప్రియమైన వాళ్ళ దేవుని మాట వినలేకపోవడం. కయ్యను మరి ఎంతగా అర్పణించినాడో తెలియదు కానీ అపవాది సంబంధి అయి దేవుని మాట వినలేకుండా ఉన్నాడు. చూడండి లోకంలో ఏం చేస్తారు, చాలామంది నడతలు చేస్తుంటారు, మోసం చేస్తుంటారు, దగాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ గుళ్ళ దగ్గర పోయి గుడుల దగ్గర పోయేసి అర్పణలు అర్పిస్తూ ఉంటారు, చందాలు వేస్తూ ఉంటారు, ఎంతో మరి భయభక్తులతో భక్తితో పూజిస్తూ ఉంటారు. అంటే వారు చేస్తూ ఉండి మరి దేవుడు అనిపించుకునే వ్యక్తి దగ్గరకు వచ్చి కూడా నాకు మీరు సహాయం చేయ ప్రభువా అన్నట్లుగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, కయ్యను కూడా తాను దుష్టుని సంబంధుడుగా ఉన్నాడు, దేవుని సంబంధి కాదు. దుష్టత్వంతో మరి వాడు దుష్టుని సంబంధిగా బ్రతుకుతూ వచ్చాడు. అలాగ బ్రతుకుతూ వస్తూనే ఏం చేస్తున్నాడు, దేవుడికి అర్పణ తీసుకొచ్చాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, అతని అర్పణను అంగీకరించలేదు. దుష్టుడుగా జీవిస్తూనే దేవుడికి తన అర్పణను తీసుకొచ్చాడు. కాబట్టి అంటే ఒక మాట మనం చెప్పుకోవాలంటే అర్థం ఏంటంటే, దేవుని మాట ఎవడైతే వింటాడో వాడు దేవుని సంబంధి, మరి దుష్టుని మాట ఎవడైతే ఉంటాడో వాడు దుష్టుని సంబంధి. దేవుని మాట వినేవాడు దుష్టుని మాట వినడు, దుష్టుడు యొక్క వ్యక్తి దేవుని మాట వినడు. కాబట్టి దుష్టత్వంతో దుష్టం యొక్క కార్యాలతో కయ్యను నడుచుకుంటున్నాడు. కాబట్టే దేవుని మాట వినకోకుండా జీవించాడు, ఇంత వినకోకుండా జీవిస్తూ ఉన్నాడు. అయితే మరి దేవుని దగ్గర అర్పణ తీసుకొస్తే దేవుడు ఎందుకు అంగీకరించాడు. కాబట్టి మొట్టమొదటగా కయ్యూను యొక్క అర్పణ అంగీకరింపలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాడు దుష్టుని సంబంధి, దుష్టుడి యొక్క మాట విన్నాడు. రెండవదిగా ఏంటంటే నరహంతకుడు కదండి. ఇక్కడే ఉంది 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముంది, 1 యోహాను రాసిన 3:12 మనం కయ్యూను వంటి వారమే రాదు, వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుడు చంపారు. వాడతను ఎందుకు చంపాను, తన సహోదరుని ఏం చేశాడంటండి, చంపెను. నరహంతకుడు కదా. ఇక్కడ కూడా మాట ఉంది, 8వ అధ్యాయంలో కూడా మాట ఉంది కదా, వాడు నరహంతకుడై ఉండి 8:44 ఏముంది అపవాదిని గురించి, మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు, మీరు తండ్రి దురాశను ఎవరుతున్నారు, వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి. ఎవరుండి అసలైన నరహంతకుడు, సాతాను అపవాది నరహంతకుడు. ఏం చేశాడు, ఆడైతే రియల్గా మరి నరహత్య చేశాడు. ఎవరు, కయ్యూను రియల్గా చేశాడు. దానికి చెయ్యక మునిపే తన హృదయంలో ఇలాంటి ఒక ఆశ ఆలోచన కలిగి ఉండొచ్చు. కాబట్టి మనం చూస్తే చూడండి, అందుకే అలాంటి ఒక హత్య చేసినాడని మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం, 5:21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరహత్య ఏమిటి అంటున్నాడు, వ్యర్థుడా అన్నప్పుడు, లేకపోతే తన సహోదరుని మీద కోపపడినప్పుడు, ద్రోహి అన్నప్పుడు. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అనుకుంటున్నాను నేను. కయ్యూను హేబేలు మధ్య, కయ్యూను హేబేలు పొలాల్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాక్యంలో ఆదికాండం 4వ అధ్యాయం వాళ్ళ పొలంలో మాట్లాడిన వాక్యం, పొలంలో ఉన్నప్పుడు ఏమనింది, ఇక ఈ విషయాలు చేసి ఉంటాడు. ఏముంది, వ్యర్థుడా, మరి ద్రోహి, లేకపోతే ఏదేదో. వాడు కయ్యూను దుష్టు సంబంధి కదా. దుష్టు సంబంధి ముందుగానే తన తమ్ముడైన హేబేలును ఎన్నో మాటల రీతిగా కోపంతో మరి ఎన్నో విషయాలు వింటాడు. చూడండి, ఒక వ్యక్తిని చంపడానికి గల కారణము ముందుగా గొడవ జరుగుతాయి. గొడవ జరిగిన తర్వాత ఇద్దరు తిట్టుకుంటారు, వాడు తిట్టాడు వీడు తిట్టాడు ఏదో తిరుగుతారు. తర్వాత అధికమైన కోపంతో ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు పక్కన వాళ్ళే ఇద్దరే ఎవరైనా సరే
ఇక కత్తులు తీసుకోవడం, రాళ్ళు తీసుకోవడం, ఇతరులను కొట్టడం అనేది జరుగుతుంది. ముందు చిన్నగా ప్రబలినటువంటి ఆ యొక్క వాదము నరహత్య కూడా దారి తీస్తుంది, నరహత్య వరకు కూడా దారి తీస్తుంది. అంటే చంపడానికి కూడా ఆ సమయంలో ఏం చేస్తారో తెలియదు, ముందుగానే ఇష్టం వచ్చినట్టు తిట్టుకుని ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, కయ్యూను ఏమిటి నరహంతకుడు. ఎలాంటి నరహంతకుడు? ముందుగానే తన హృదయంలో తన హేబేలు విషయమై ఎన్నో దురాలోచన కలిగిన వాడు కదా, ద్రోహి అన్నవాడు, వ్యక్తుడా అన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ కోపంతో మండిపడినవాడు మనం చూస్తుంటున్నాం. కయ్యూను కోపపడి కదా, కోపడింది కదా, కోపడి తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు. అంటే ఆ కోపం ఏం చేసింది? పాపానికి కారణం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలో మనకు ఒక మాట ఉంది, కోపపడకుడు గాని పాపము చేయకూడదు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీ 4:26. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదవండి. కోపపడుడి గాని పాపము చేయకుడి. ఇప్పుడు కోపపడి ఏం చేశాడు? పాపము చేశాడు. కోపపడి పాపము చేశాడు. అంటే కోపపడి ఆ వ్యర్థుడా అని ఈ మాటలు మాట్లాడుతూ పాపము చేసిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. కోపపడి పాపం చేశాడు. చివరికి ఆ కోపంలో తాను అత్యధికమైన పాపం ఏంటంటే నరహత్య. తన తమ్ముడైన హేబేలును చంపిన వాడుగా, నరహంతకుడుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. నరహత్య చేసిన వాడుగా ఉంటున్నాడు. ఇది మనం రెండోదిగా మనం చూస్తుంటున్నాం కయ్యూని విషయంలో. దేవుడు కయ్యూని యొక్క అర్పణ అంగీకరించలేకపోవడానికి గల కారణము మొట్టమొదటికైతే దుష్టుని సంబంధి వాడు, దుష్టత్వంతో దుష్టుని యొక్క మాటలు విన్నవాడు. రెండవదిగా నరహత్య అనగా తన సహోదరుడి విషయమై ముందుగానే కోపము, ద్వేషము కలిగి మరి ఆ వ్యక్తిని ద్వేషించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అది ఎంతకు దారితీసిందంటే నరహత్యకు దారితీసింది. మూడోదిగా ఏంటంటే నీతి లేని వాడుగా ఉన్నాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రికలోనే 3వ అధ్యాయంలో ఆ చివరి లైన్లో 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనంలో చివరి లైన్లో, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవనే ఉండెను గనుకనే కదండి. ఏం లేదు, తన క్రియలు నీతి గల క్రియలు లేవు. అనగా నీతి కలిగిన వాడుగా లేడు. ప్రభు దగ్గరకు వచ్చాడు, నీతి, నిజాయితీ, యథార్థత అనేది తన జీవితంలో లేకపోవడం అనేది దేవుడు చూస్తూ వచ్చాడు, హృదయంలో చూస్తూ వచ్చాడు. దేవుడు మనిషి ఎప్పుడు పైగా చూస్తాడు, అబ్బో ఇంత ఇచ్చాడు, అంత ఇచ్చాడు, లేకపోతే ఇంత చేశాడు, అంత చేశాడు అనుకుంటారు. కానీ దేవుడు మనుషుల యొక్క హృదయ అంతరంగాన్ని చూస్తాడు. వీళ్ళలో నీతి ఉందా, వీళ్ళు నిజాయితీ ఉందా, వీళ్ళు సత్యం ఉందా, వీళ్ళు యథార్థత ఉందా, హృదయపూర్వకంగా యథార్థంగా నీతిగా అనగా నీతి కలిగిన వాడుగా ఉన్నాడా అనేది మనం చూస్తాం. ఒకవేళ నీతి లేకపోవడం మనం చూస్తుంటే చూడండి, ఒక మాట మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, 5:20 చదవడం వల్ల మత్తయి 5:20. శాస్త్రుల నీతి కంటను పరిచయుల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోకంలో రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పు. శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే అంటే నీతి లేనటువంటి ఆ కార్యం చేస్తూ వచ్చాడు. నీతి లేకోకుండా ఒకవేళ తను దేవుడికి అర్పించాల్సినటువంటి ఆ యొక్క పొలం పంటలో నీతిగా ఎంత అర్పించాలో, ఎంత ఇయ్యాలో అంత ఇవ్వకోకుండా తానేమన్నా దాచుకున్నాడేమో, ఉన్నది ఉన్నట్టుగా చేయలేకపోయినాడేమో. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ అబద్ధాలుగా అట్లా నీతి లేకోకుండా జీవించడం ద్వారా నష్టపడినటువంటి ఒక కుటుంబం మనకు తెలుసు. అపోస్తల కార్యము 5వ అధ్యాయం, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతా వినండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. అననీయ అని ఒక మనుషుడు తన భార్యను సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదాలతో పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అది నీ ఎదురున్నప్పుడు నీదే కదా.
అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతూ వానితో చెప్పాను. నీతిగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా. చూడండి, అమ్మిన తర్వాత తన దగ్గర డబ్బు దాచుకుని మరి అంత ఇంతే అన్నట్లుగా వాళ్ళు ఆ యొక్క అబద్ధము పేతురు దగ్గర చెబుతూ వచ్చారు. నీతి కలిగిన వారుగా లేకపోవడం ద్వారా వారి మరణం వాళ్ళే కొని తెచ్చుకున్నారని మనం ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. మరి కయ్యూను కూడా అలాంటి కార్యమే చేసి ఉండొచ్చు. నీతి లేకోకుండా ఒకవేళ దేవుడికి ఇచ్చిన దాంట్లో అర్పణలో తీస్తూ మరి కొంత మళ్ళా పక్కన పెట్టుకున్నాడేమో, ఉన్నట్టుగా యథార్థంగా జీవించలేకపోయినాడు. దేవుని దగ్గర తీసుకొచ్చినట్టు ఎట్లా తీసుకొచ్చినాడంటే, నేను కూడా అంత సంపాదించి ఇంతే తీసుకొచ్చాను, ఇంతే నాకు పండింది, లేదా దీంట్లో కొంత నేను తీసుకొచ్చాను అన్నట్లుగా చూశాడు. ప్రేమైన వారులారా, అది నీతి లేని కార్యము కాబట్టి, యథార్థత లేని కార్యం కాబట్టి తన దేవుడు ఆ సత్యాన్ని అంగీకరించలేదని మనం చూస్తూ ఉంటాం. నీతి లేని జీవితము ద్వారా కయ్యూను దేవుని యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. నీతి లేని జీవితం. మొట్టమొదటగా దేవుని సంబంధి కాదు, అపవాది సంబంధి, అపవాది మాటలు విన్నవాడుగా ఉన్నాడు. రెండవదిగా నరహత్య అనగా తన సహోదరు విషయమై ద్వేషము, భావము, కోపము, క్రోధము ఇవి పెట్టుకున్నవాడుగా ఉన్నాడు. చివరికి అది ఎంతవరకు దారి తీసిందంటే తన తమ్ముడిని చంపగలిగేదానికి దారి తీసింది. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాం, మరి నీతి లేనివాడుగా, యథార్థత లేనివాడుగా, తాను ఉన్నది ఉన్నట్టుగా లేనివాడుగా ఉన్నాడు కాబట్టే తన అర్పణను దేవుడు అంగీకరించాలి. మరి హేబేలు యొక్క అర్పణ ఏమిటి అని మనం చూస్తే చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం హేబేలు యొక్క అర్పణను ఎలాగ దేవుడు అంగీకరించాడని మనం చూస్తూ ఉంటే 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 4వ వచనంలో, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. మనం చూస్తే దైవికమైన నీతి గల వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాం. దైవికమైన నీతి గల వ్యక్తి. చూడండి, తన యొక్క మందలో ఏం తీసుకొచ్చాడట? క్రొవ్విన వాటిని తొలిచూలు పుట్టిన తొలిచూలుగా పుట్టిన వాటిని తీసుకొచ్చాడు. కొన్ని మరి పశువులలో ఏముంటాయంటే బలహీనంగా ప్రసవించేటుంటాయి, బలహీనంగా గొర్రెలు కానీ బర్రెలు పశువులు కానీ ఉంటాయి. వాటిని అర్పించలేదు. ఎలాంటివంట? శ్రేష్టమైన తొలిచూలు అంటే ఉన్నది ఒకటే మొట్టమొదటగా పుట్టినటువంటి తొలిచూలు వాటిని క్రొవ్విన వాటిని తీసుకొచ్చి నీతి గల దైవికమైన నీతి కలిగిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారులారా, ఆ అర్పణ దేవుడు అంగీకరించడానికి గల కారణమే ఆ అర్పణ దేవుడు అంగీకరించడానికి. కాబట్టి చూడండి, ఎలాంటి అర్పణ ఇది అంటే మలాకి రాసిన గ్రంథంలో మనకు తెలిసిన మాటే. మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం. మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మలాకి 1:8. మలాకి 1:8 చదవండి. గుడ్డిదారిని తీసుకొని బలిగా అర్పించినడలా అది దోషము కాదా? కుంటిదారినైనా రోగం గల దారిని అర్పించినడలా అది దోషం కాదా? అట్టి వాటిని అధికారికి నీవిచ్చినడలా అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా? గుడ్డిదాన్ని తీసుకొని కుంటిదాన్ని తీసుకొని మరి బలిగా అర్పిస్తే అది అంగీకరింపబడతాదా? అంగీకరింపబడదు. శ్రేష్టమైన వాటిని మనం ఉంచుకుంటాం, ఏదో నీచమైన వాటిని పనికిరాని వాటిని ఇవి ఎందుకులే, ఎట్టయినా సరే మరి చచ్చిపోవాల్సింది కదా, అదేదో దేవుడికి ఇస్తే కొద్ది పేరు ఉంటుందిలే అన్నట్లుగా మనం అటు చేస్తా ఉంటాం. హేబేలు అటు చేయలా. తొలిచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని అవి పోతే ఒకవేళ మళ్ళీ ఎప్పుడుకో తొలిచూలుగా మంచిగా శ్రేష్టమైన రావచ్చు. అయితే మరి శ్రేష్టమైన వాటిని ఉంచుకోలే, ముందుగానే శ్రేష్టమైన వాటిని దేవుడికి ఇచ్చాడు. ఉన్నట్లుగా దేవుడికి నీతిగల స్వభావం కలిగిన వాడుగా, నీతిగల బలిని అర్పించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏదో మనుషులకు అర్పిస్తే, మనుషులకు ఇస్తే
ఇవి తీసుకోబో మాకు అవసరం లేదులే అన్నట్లుగా కాదు. గుడ్డి వాటిని మాకు అవసరం లేదులే అన్నట్టు కాదు. ప్రియమైన వారులారా, శ్రేష్టమైన వాటిని దేవుడికి ఇవ్వడానికే అతను మరి ఏర్పరచుకున్నాడు. అందుకే మరి దేవుడు కూడా హేబేలు యొక్క అర్పణను అంగీకరించిన వాడుగా చూస్తూ ఉంటాడు. శ్రేష్టమైనది మనం అర్పించవలసిన వారంగా ఉంటున్నాం. శ్రేష్టత అనేది దేవుడికి చాలా ప్రాముఖ్యమైనది. మనుషులకు అందరికంటే అత్యధికమైన శ్రేష్టది. చూడండి, మన పిల్లలకి మనము శ్రేష్టమైన వాటిని ఇస్తాం. ఏదో కులిపోయినట్టో లేకపోతే మంచిది కాకపోయినట్టో ఇవ్వం మనం. మరి ఇతరులకైతే మనం ఏం చేస్తామంటే అదే ఒక్కొక్కసారి మనం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం బట్టలు వేసుకున్నాం, పిల్లలు బట్టలు వేసుకున్నారు, అవి కొన్ని రోజుల తర్వాత పట్టలేదు, వాటిని ఎత్తి పెడతాం. అవి ఏం చేస్తాము, మరి దూరం ఎవరు పేద పిల్లలకు మనం ఇస్తూ ఉంటాం. అయితే మన పిల్లలు తొడుక్కున్న వాటిని, శ్రేష్టమైన వాటిని మన పిల్లలకి కాకుండా ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. మరి దేవునికి ఎలాంటివి ఇవ్వాలంటే శ్రేష్టమైనవి, దేవుడు అంగీకరించేవాడుగా చూస్తూ ఉంటున్నాడు. అలాగా హేబేలు తన మందలో తొలిచూలు పుట్టినటువంటి శ్రేష్టమైన వాటిని తాను నీతి కలిగిన వాడుగా అర్పించిన వాడుగా చూస్తూ ఉంటాడు. కాబట్టే దేవుడు అంగీకరించాడు. అంత మాత్రం కాదు, ఆ యొక్క బలి విషయమే మనం గమనిస్తే ఎలాంటి బలి అంటే అది క్షమాపణ బలిగా. అంటే ఒకవేళ హేబేలు ఇలాగా ప్రార్థించుంటాడేమో బలి అర్పించిన తర్వాత, తన ప్రాణం పోయిన తర్వాత. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయము. 10వ వచనం చదవండి ఎవరైనా. 10వ వచనం, ఆదికాండం 4:10. అప్పుడు ఆయన ఏమిటి, స్వరము డెలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏమని మొరపెడతా ఉంది? అంటే ఏమని మొరపెడుతుందంటే మనం చెప్పుకోవాలంటే క్షమించు ప్రభువా అని మొరపెట్టిందేమో. క్షమాపణ. మరి నా అన్నను క్షమించు ప్రభువా తెలియజేసినాడు. ప్రియమైన వారులారా, ఒకవేళ అలాంటి ప్రార్థన ఉండుండొచ్చని మనము భావించాలి. మొరపెడతా ఉంది. క్షమించు, క్షమాపణ బలి. ఒకవేళ నేను చేశానని నా అన్న నా మీద కోపం ఉన్నాడు, మీరు నా ప్రార్థన అంగీకరించారు, కోపం ఉన్నాడు కాబట్టి తను నన్ను చంపేశాడు, ఆ రక్తం మొరపెడతా ఉంది. ఏమనంటే క్షమించు, మా నాన్న క్షమించు. ఏమైనా వాళ్ళరా, క్షమాపణ బలి అనేది మనం చూస్తాం. అందుకే ఆ హృదయంలో కూడా అలాంటి యొక్క ఆలోచన తలంపు అనేది మనం చూస్తున్నాం. అలాంటి ఆలోచన తలంపు తన హృదయంలో, హేబేలు హృదయంలో ఉందేమో. తన అన్న విషయమై అలాంటి యొక్క తలంపు కలిగిన వాడుగా, క్షమించే గుణం కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన యొక్క మనవిని అంగీకరించిన వాడుగా చూస్తాం. క్షమాపణ బలి. చూడండి, ఒక మాట మనం చూస్తే యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం దయచేసి చదవండి. పోయి అర్పింపవలను, అప్పుడు నా సేవకుడు మీ నిమిత్తము మీ అవివేకమును బట్టి మేము శిక్షింపనున్నట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. చూడు, చాలు. ఆ తర్వాత 9వ వచనం లాస్ట్ లైన్లో యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. చూడండి, బలి అర్పిస్తాడు. యోబుని గురించి మనకు తెలుసు, తన 3 స్నేహితులు తను ఎంతో మాటల చేత బాధ పెట్టారు. దేవుని విషయంలో కూడా యుక్తమైంది అంటే దేవుని విషయం యుక్తమైన మాటలు పలకలేకపోయినారు. కాబట్టి యోబు అయితే పలికినాడు. మరి యోబు పలికినప్పుడు దేవుడు అంటున్నాడు, మరి మీరు బలి తీసుకుని వెళ్ళండి, నా భక్తుడు మీ నిమిత్తం ప్రార్థన చేస్తారు, అతన్నే అంగీకరిస్తాను, మీరు అతని ద్వారానే బలి అర్పించాలా, అప్పుడు నేను అంగీకరిస్తానన్నప్పుడు అది తీసుకువెళ్ళి ఇస్తే యోబు వారి నిమిత్తమై అర్పణ అర్పించాడు. అంటే అర్థం ఏమిటి? క్షమించడం. వారిని క్షమించు ప్రభువా అని మరి యోబు ప్రార్థించినట్లుగా మనం అక్కడ కనబడతా ఉంది. ఆ యొక్క అర్పణ బలి దేవుడు అంగీకరించినాడు. ప్రియమైన వారులారా, మనం చూస్తా ఉంటే హేబేలు కూడా అలాంటి స్థితి కలిగిన వాడే. ఆయన బలి అర్పించాడు. తర్వాత తానే
మరి తను చంపబడ్డాడు. తన రక్తం కూడా నేలలో నుండి మొరపెడతా ఉంది. ఎవరు మొరపెడుతుందంటే క్షమించు ప్రభు వారి మొరపెడుతుందేమో. వాళ్ళరా నిజంగానే అలాంటి అర్పణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టే హేబేలు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించిన వాడుగా మనం చూస్తాం. హేబేలు యొక్క ప్రార్థన అంగీకరించాడు. చివరిగా మనం చూస్తుంటే హేబేలు యొక్క ప్రార్థన అంగీకరించడానికి గల కారణం ఏమిటంటే యోగ్యత. ఆయన యోగ్యముగా. ఇక్కడ చూడండి, యోబు రాసిన గ్రంథం 42వ అధ్యాయం. యోగ్యుడు నా నిమిత్తము, అదే 10వ వచనంలో, యోబు తన స్నేహితుడితో ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసను. యోబు పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా అతనికి దయచేసి అత్యధికంగా దయచేసినాడు. యోగ్యంగా. చూడండి మన 8వ వచనం చివరి లైన్లో, నా సేవకుడు యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు, యోగ్యముగా పలకలేదు. తను యోగ్యం కలిగిన వాడుగా అంగీకరింపబడడానికి. ప్రియమైన వారులారా, కొన్నిసార్లు దేవుడు ఇలాంటి యొక్క మాటలు చెప్తా ఉంటాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో, ఆమోసు గ్రంథము 5:22 చూడండి ఒక మాట ఉంది. నాకు దహన బలుల్లో నైవేద్యం మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. ఎందుకు? యోగ్యమైనటువంటి జీవితం లేకపోవడము ద్వారా ఎన్ని అర్పిస్తే ఏమిటి? యోగ్యమైన జీవితం లేదు కాబట్టి ఎన్ని అర్పించినా కూడా వ్యర్థమే. కాబట్టి దేవుడు ఎన్నో మాటలు చెప్తాను కదా, మలాకిలో కూడా మనకు కనబడతా, నేను మిమ్మల్ని అంగీకరించాను అంటే మీ ప్రార్థన అంగీకరిస్తున్నా యోగ్యమైన జీవితం ఉండాలి కదా. యోగ్యమైన జీవితం లేకోకుండా మీరు ఎన్ని బలులు అర్పిస్తే ఏమైంది? కయ్యూను యోగ్యమైన జీవితం కాదు కాబట్టి అర్పణ అర్పించిన మాత్రం అంగీకరింపబడలే. మరి హేబేలు యోగ్యమైన జీవితం కలిగిన వారు కాబట్టి ఏం చేసినాడు? ఆ అర్పణ అంగీకరించాడు. మనం చూస్తాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. 20వ అధ్యాయము 41 వచనం. 21. జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడును మిమ్మల్ని చెరగొట్టి ఆయా దేశములలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించేదను. అన్యజనులు ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధ పరచుకోదు. పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించేదను, యోగ్యముగా. ప్రియమైన వారలరా, హేబేలు యొక్క అర్పణ యోగ్యమైంది కాబట్టి దేవుడు అంగీకరించాడు. లేకపోతే అంగీకరించాడు. ఆయన యోగ్యానికి అర్హత ఉంది కాబట్టి ఆ బలిలో ఆయన అంగీకరించినాడు. ఎవరైనా బలి అంగీకరించినప్పుడు, ఆయన అర్పించినప్పుడు యోగ్యంగా లేకపోతే దానిని, అంటే బలి అర్పించేది ప్రాముఖ్యమని కాదు కానీ జీవితం యొక్క విధానము యోగ్యత లేకపోతే దేవుడు అది అంగీకరించాడు. ఎంతో మంది బలి అర్పిస్తూ ఉంటారు, ఎంతో మంది చేస్తూ ఉంటారు. మరి ఎన్ని చేసినా ఏమిటి? హృదయంలో యోగ్యత కలిగినటువంటి జీవితం లేకపోతే ఇవన్నీ చేసినా కూడా వ్యర్థమే. ప్రియమైన వారలారా, హేబేలు హృదయంలో యోగ్యత కలిగిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నా కాబట్టి అలాంటి వ్యక్తి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మొట్టమొదటి మనం చూస్తూ ఉంటే దైవికమైన నీతి, యథార్థత, సత్యం కలిగిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, క్షమాపణ గుణం కలిగిన వాడుగా ఆ యొక్క తన జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా యోగ్యమైన జీవితం కలిగిన వాడు, యోగ్యత కలిగిన వాడు. దేవుని దృష్టిలో అతను అర్పించిన బలి దేవునికి యోగ్యమైంది, అంగీకరింపబడింది. అది మనం చూస్తుంటాం. కాబట్టి ఇద్దరి యొక్క ప్రార్థనల వ్యత్యాసం ఎంత ఉందంటే, కయీను జీవితం దుష్టుని సంబంధిగా ఉన్నాడు, నరహత్య చేసిన వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రం కాదు, నీతి లేని దౌర్భాగ్యుడుగా, యథార్థత లేని వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అంగీకరించలే. అతని అర్పణ అర్పించినా ఒకవేళ కయ్యూరు హేబేలు కంటే ఎంతో కుప్పలు ఆ యొక్క ధాన్యం తెచ్చినా కూడా అంగీకరించలేదు. ఎందుకంటే యోగ్యత లేదు, తనలో అలాంటి స్థితి లేదు. అంగీకరించడానికి తన జీవితం యోగ్యమైనది కావడం లేదు. కాబట్టి దేవుడు హృదయంతరంగాన్ని చూసేవాడు. హేబేలు జీవితంలో మనం గమనించినాము, తను నీతి కలిగిన వాడుగా, దేవుని నీతి కలిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం. క్షమాపణ గుణం కలిగిన వాడుగా తన బలిలో
మనం చూస్తుంటున్నాం, యోగ్యతమైన జీవితం కలిగిన వాడుగా చూస్తుంటున్నాం. ఇలాగ మనలో ఉన్నాయా? అవి మనం గుర్తించుకొని మన క్షమాపణ కోరుకొని ప్రభు ఎదుట ప్రార్థన మనము చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.